అందరికి వందనాలండి. ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రం దేవా, స్తోత్రములు నంది, స్తోత్రం మహాగణ మహోన్నత నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభువా. ఇదిగోన తండ్రి ఇంతవరకు తండ్రి ప్రభువా మర్యాదకరంగాను క్రమంగాను తండ్రి ప్రభువా ఈ యొక్క తండ్రి ప్రభువా నాయన కార్యక్రమాన్ని జరిగించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. విజ్ఞాపనలు వచ్చి ఉండగా తండ్రి ప్రభువా నాకు ఇచ్చిన అవకాశమును బట్టి, నాకు ఇచ్చిన విజ్ఞాపనను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగోన తండ్రి ప్రభువా యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభువా. పలు విధాలుగా తండ్రి ప్రభువా యవనస్తులు తండ్రి నాయన ఇదిగోన తండ్రి తల్లిదండ్రులు నాయన మరి భయం ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభువా మరి ఇదిగోన తండ్రి నాయన లోకాశల్లో పడి తండ్రి ప్రభువా నాయన నీకు దూరంగా ఉంటూ తండ్రి ప్రభు జీవిస్తూ ఉన్నారు ప్రభు. నీ స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగోన తండ్రి ప్రభు మందిరానికి వస్తూ ఉన్న యవనస్తులు కూడా తండ్రి ప్రభు నాయన నిన్ను ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోకుండా తండ్రి ప్రభు నేను అవకాశంలో పడి తండ్రి ప్రభు అనేక విధాలుగా తండ్రి ప్రభు యవనస్తులు నాయన చెడిపోవచ్చున్నారు ప్రభు. నీ స్తోత్రాలు తండ్రి. నాయన యవనస్తులు తండ్రి ప్రభు నాయన ఇదిగోన తండ్రి ప్రభు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారంటే తండ్రి ప్రభు నీ వాక్యము చేతనే కదా తండ్రి ప్రభు తన ప్రవర్తనను గాని తన యథార్థతను గాని నాయన ఇదిగోన తండ్రి నాయన శుద్ధి చేసుకునేది ప్రభు, సరి చేసుకునేది ప్రభు నీ వాక్యమే కదా తండ్రి ప్రభు. నీ స్తోత్రాలు నాయన. నీ వాక్యాన్ని తెలుసుకున్న బిడ్డలు తండ్రి ప్రభు నాయన ఇదిగోన తండ్రి వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో తండ్రి, ఏ విధంగా తండ్రి ప్రభు లోకాశంలో ఉంటున్నారో ప్రభు వారిని గద్దించమని అడుగుచున్నామయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. నీ ప్రేమతో వారిని ఆదరించి తండ్రి ప్రభా నాయన ఏది చేస్తున్నా తండ్రి ప్రభ తమ హృదయాలకు తండ్రి ప్రభ నాయన నా దేవునికి వ్యతిరేకంగా నేను చేస్తున్నానేమో అని ప్రభ సరి చూసుకునే మనసును దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీకు సమయముకు నైనా నీకు సమయాన్ని ఇవ్వకుండా తండ్రి ప్రభ నైనా వ్యర్థమైన వాటికి తండ్రి ప్రభ సమయాన్ని హెచ్చిస్తున్నారేమో తండ్రి ప్రభ నాయన. అటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగోన తండ్రి నాయన ఎవరి కాలంలో నీ కాడు మోసే కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ప్రతి ఎవరి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ స్తోత్రాలు నాయన. మా యొక్క గ్రామాల్లో ఉంటున్న యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ఇదిగోన తండ్రి మా జిల్లాల్లో మా దేశాల్లో ఎంతమంది అయితే నాయన యవనస్తులు ఉన్నారు ప్రతి యవన బిడ్డని ప్రతి యవనరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగోన తండ్రి ప్రభా మా టీంలో ఉన్న ప్రతి యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నాయన నీ స్వార్థ పరిచర్యకు వస్తూ బిడ్డలు ఉన్న బిడ్డలను నాయన ఆగిపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. యవన కాలంలో తండ్రి ప్రభ నీ కాడి మోయాలని ప్రభ ప్రతి ఒక్కరికి ఆశను పుట్టించండి ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా. నయనానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇంకా యవన ప్రాయంలో నిన్ను ఇంకా పరిపూర్ణంగా తెలుసుకుని తండ్రి ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టుకు సహాయం దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. అయానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన ఎంతమంది అయితే తండ్రి ప్రభా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకు చెప్పుకోలేక తండ్రి ప్రభా నాయన మరి వాళ్ళని దండించలేక ఏ మానసిక స్థితిలో ఉన్నారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. నీవే వారితో మాట్లాడండి ప్రభా. ప్రతి యవన బిడ్డని ప్రతి యవనరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ఇదిగోన తండ్రి ఏ మాత్రము నాయన లోకాశల్లో పడకుండా తండ్రి ప్రభా నైనా నీ అందు భయభక్తులు కలిగి తండ్రి ప్రభా నీలో జీవించే కృపను దయచేయండి ప్రభా. బిడ్డలకు మంచి జ్ఞానమును దయచేయండి ప్రభా. నాయన జ్ఞానముతో తండ్రి ప్రభా నిన్ను అనుసరించే కృపను దయచేయండి ప్రభా. నాయన ఎవరు ఏ నమ్మకుండా వినకుండా ప్రభా నాయన ఇదిగోన తండ్రి నేను దేవుని బిడ్డను నాకు దేవుడు అన్నాడు నానే ధైర్యము వారికి నాయన మీరు సహాయం చేయండి ప్రభా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభు. ప్రతి యవన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించిన వారి యొక్క తండ్రి ప్రభు ప్రవర్తనను మీరు సరిచేసి మీలో వాడుకొనమని యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో నీ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. సంఘములతో ఆత్మచెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక అనేటువంటి మాటను ఆధారం చేసుకొని అయ్యా చెవులు అనేటువంటివి అందరికీ లేవని కేవలము ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నటువంటి వారు మాత్రమే నీ యొక్క శ్రేష్టమైన మాటలు గ్రహించగలుగుతారని వారిని గురించి ప్రభా సంఘాల గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా.
మేము ఆత్మ చెప్పు సంగతులు వినడానికి, ఆ మాటల ప్రకారంగా జీవించడానికి, ఆత్మీయంగా ఎదగడానికి అయా ప్రభువా మీరు కృప చూపించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. సాతాన్ యొక్క కుయుక్తులను, సాతాన్ యొక్క తంత్రాలను ఎరిగిన వారమై ఉండి మీ శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు మా హృదయంలో పెట్టుకునే కృపను మాకు దయచేయండి. అద్భుతమైనటువంటి మాటలు ఉదయకాల సమయంలో తండ్రి జేమ్స్ బ్రదర్ ద్వారా మేము విన్నా, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఉత్తబడినటువంటి ప్రతి మాట మా అంతరంగంలో, మా హృదయంలో ఫలింపజేసి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఈ లోకంలో ఆయా లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని జయించే కృపను మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మేము పాపాన్ని జయించగలుగుతామంటే అది కేవలము నీ యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యం ద్వారా మాత్రమే తప్ప దేని ద్వారా కూడా జయించలేమనేటువంటి వాస్తవాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి శ్రేష్టమైన మాటలు ఉదయకాల సమయంలో మీ దాసుని ద్వారా మాకు అందించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా 10th క్లాస్ స్టూడెంట్స్ ప్రభు ఎగ్జామ్స్ రాశారు. 25వ తేదీన వస్తాయి అనుకున్నాం, కానీ రాలేదు ప్రభువా. తండ్రి ఆలస్యమైన కూడా అయినా మంచి ఉత్తీర్ణత తండ్రి ప్రతి బిడ్డ కూడా పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి. వారి కష్టార్జితానికి మీరు ప్రతిఫలం దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారి భవిష్యత్తు కూడా ప్రభువా ఆయా దీవించబడలాగున మీరు కృప చూపించండి, సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభువా స్వర్ణలత సిస్టర్ గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన బిడ్డను పరిపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యము, ఆయుష్ మీరు పెంచి గొప్ప సాక్షిగా మీరు వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నీ హస్తం ద్వారా మీరు స్వస్థపరిచి, బలపరిచి, స్థిరపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువా నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభువా తబిత సిస్టర్ యొక్క మ్యారేజ్ యానివర్సరీని తండ్రి ప్రభువా నిన్న ఈరోజు జరుపుకోవడానికి మీరు సహాయం దయచేశారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. వారి దాంపత్య జీవితాన్ని మీరు ప్రేమించి వారి జతపరిచి ఆయా ప్రతి దినము కూడా ప్రభువా నీకు శ్రేష్టమైనటువంటి మేలులతో నింపి కుటుంబంలో సమాధానమును, సైక్యతను తల్లి మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రభునికి స్తోత్రాలు. ముఖ్యంగా తండ్రి మా యొక్క యూసీవీ ఫ్యామిలీస్ లో తండ్రి నీ యొక్క శ్రేష్టమైనటువంటి సమాధానం దయచేయండి. ఈ ఫ్యామిలీలో కూడా ప్రభువా అసమాధానము తండ్రి ప్రభువనైనా గొడవలు ఒకవేళ ఉంటే కూడా ప్రభువా అవి మరచి ఇది దుష్టుని యొక్క ప్రేరణ గ్రహించి నీ వాక్యానికి లోబడే మనస్సును ప్రతి కుటుంబంలో కూడా దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి ప్రభునికి స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు మేము మొరపెడుతున్నాం. అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రా నగర్ హావేలి మరియు డామాన్, లక్షద్వీప్ అనేటువంటి కేంద్ర ప్రాంతాల్లో ప్రభువా క్రైస్తవులను జ్ఞాపకం చేసుకోండి, అన్యులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సువార్త అందించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి బృందాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభునికి స్తోత్రాలు. అక్కడ ఏ ఆత్మ కూడా నశించుకోవడం మీకు ఇష్టం కాదు కదా నైనా. వారు సత్యాన్ని తెలుసుకొని సత్యానికి లోబడి సత్యంలో ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకునే కృపను దయచేసి ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి చాడ్ అనేటువంటి దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ దేశంలో 2,15,85,492 మంది నివాసం చేస్తున్నారు. ఆ దేశాన్ని పరిపాలించే అధ్యక్షులు మహమ్మద్ ఇంద్రిస్ డేబీ అనేటువంటి ప్రభువాని కుమారుని కొరకు కూడా మేము మొరపెడుతున్నాం. మీరే మీ యొక్క అధ్యక్షతలో, మీ యొక్క నాయకత్వంలో, మీ యొక్క అధికారానికి లోబడుతూ అయ్యా మీరు అధికారం ఇస్తేనే భూమి మీద మనుష్యుడు అధికారాన్ని పొందుకోగలుగుతాడు. కాబట్టి నీ ద్వారా పొందుకున్న అధికారము నీ ప్రజలను పరిపాలించేటప్పుడు న్యాయముగా, క్రమముగా, జ్ఞానానుసారంగా ఆ దేశాన్ని పరిపాలించడానికి కృపదైత్యం నేను ప్రార్థన చేస్తున్నా. ఇటు రీతిగా ఉదయకాల సమయంలో ప్రభువా మొదటి గడిగా నీతో గడపడానికి మా యూసీవై కుటుంబాలకును, మా యూసీవై పరిచర్యలకు ప్రభువా మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము అయని వాక్య ప్రకారంగా జీవించాలని తీర్మానం చేసుకున్న మాకును, మా యూసీవై కుటుంబాలకును, యూసీవై పరిచర్యలకును నీ శ్రేష్టమైనటువంటి సమాధానము అయా సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి ఇది మొదలుకొని సదాకాలము నీ కృప, నీ సమాధానం తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.